హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు మన ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ నిన్న వచ్చాయి కాబట్టి దాని రిజల్ట్స్ ఎలా దాని ప్లస్ దాని ట్రెండ్ లెవెల్స్ అనేది ఎక్స్క్లూజివ్ వీడియో ఆన్ హెచ్డిఎఫ్సి మాత్రం పెడుతున్నాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో అది హెవీ వెయిట్ కాబట్టి దానివల్ల బ్యాంక్ నిఫ్టీ మూమెంట్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి దీనికోసం సెపరేట్గా ఒక వీడియో పెడుతున్నాను. నేను చాలా మటుకు వీడియోస్ ఈరోజు మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి కొంచెం పెడుతూ వస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్కి షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. ఓన్లీ 1 minute మీకు వచ్చేటట్టు రిజల్ట్స్ ప్లస్ ట్రెండ్స్ రెండు తెలిసేటట్టు పెడుతున్నాను. ఈ విధంగా అంటే ఈ కంబైన్డ్ దీంతో మీకు ఎవరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఎందుకంటే రోజు ఒక 20-30 కంపెనీస్కి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. మీకు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు అన్నీ అయితే ఇవ్వరు యాక్చువల్లీ, ఎందుకంటే వాళ్ళకి నచ్చింది ఏదో 1-2 ఇస్తుంటారు రిజల్ట్స్ వచ్చాయని చెప్పని. కానీ ఇక్కడ మన ఛానల్లో ఏంటంటే ఆల్ F&O కంపెనీస్, ఏ F&O కంపెనీ రిజల్ట్ అంటే 181 కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ 181 కంపెనీస్ ఏ కంపెనీలో రిజల్ట్స్ వచ్చినా సరే నేను దానికి రిజల్ట్స్ ప్లస్ మన ట్రెండ్ ఎలా ఉండబోతుంది అది కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు చాలా క్లారిటీ వస్తుంది దాంతో. ఎందుకంటే మార్కెట్ కూడా ఎలా మూవ్ అవుతున్నది, మీరు ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేస్తుంటే స్టాక్ ఆప్షన్స్ ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా క్లారిటీ ఉంటుందని అనుకునేది. ఆ విధంగా నేను డైరెక్ట్గా షార్ట్స్ పెట్టడం మొదలుపెట్టాను, షార్ట్ వీడియోస్ పెట్టాను ఈ రోజు నుంచి. ఇన్ అడిషన్ టు దట్ కొన్ని పాపులర్ స్టాక్స్ లైక్ పేటిఎం ఇటువంటివి కూడా నేను పెట్టున్నాను. ఎందుకంటే అది మా సబ్స్క్రైబర్సే చాలామంది అడుగున్నారు అది దాని కండిషన్ ఏంటని. 380 ఉన్నప్పుడు 360 అలా ఉన్నప్పుడు అడుగున్నారు. కొంతమంది అమ్మేసేయాలా సార్ ఇంకా కింద పోతుందా అంటే వెయిట్ చేయమన్నా అక్కడి నుంచి దగ్గర ఒక 100 రూపాయల పైన అది పెరిగిపోయింది. అందుకని కొన్ని పాపులర్ స్టాక్స్ ఎవరైతే అందరూ వాడుతున్నారో అటువంటివి ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ లైక్ IRED అది అటువంటి స్టాక్స్కి నేను షార్ట్స్ పెట్టున్నాను ఆల్రెడీ, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అసలు ఇది ఏంటి అనేది చూసుకుందాం. మేము ఒక 20 రోజుల ముందు అది 1550 అలా ఉన్నప్పుడు మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ ట్రెండ్ పోతున్నది, 52 వీక్స్ హై టచ్ అవుతుంది. దాని 52 వీక్స్ హై 1757 అని నేను ఆల్రెడీ దానికి చెప్పున్నాను మీకు ఇంతకుముందు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో పెట్టాను నేను. అది 52 వీక్స్ హై టచ్ అవుతున్నది, ఇక మార్కెట్ పెరగదు, బ్యాంక్ నిఫ్టీ ఇన్ని కూడా రివర్స్ తీసుకొని వస్తుంది అని చెప్పని అప్పుడు కూడా పెట్టాను. అక్కడి నుంచి నియర్లీ ఒక 800 to 1000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ కిందకు వచ్చింది అక్కడి నుంచి, బికాస్ ఆఫ్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎందుకంటే అది 1794-97 దగ్గర నుంచి 1607 ఉంది ఈరోజు. అంటే దగ్గర 190 పాయింట్స్ డౌన్ అయింది అక్కడి నుంచి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 12 to 15% వరకు ఆల్మోస్ట్ కరెక్ట్ అయింది ఇక్కడి నుంచి. సో రిజల్ట్స్ ఇప్పుడు వచ్చాయి కాబట్టి రేపు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. దానికన్నా ముందు ఫస్ట్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది కీ వెయిట్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది కాబట్టి ఇది కదులుతుందంటే ఆటోమేటికలీ బ్యాలెన్స్ చేసేదానికి వేరే స్టాక్స్ అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నిఫ్టీ దీంట్లో 11.95% అంటే నియర్లీ 12% వెయిటేజ్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. బ్యాంక్ నిఫ్టీలో 29.42% వెయిటేజ్ ఉంది. ఇప్పుడు దాని రిజల్ట్స్ ఎలా వచ్చాయనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. రిజల్ట్స్ రెవెన్యూ అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే రెవెన్యూ 59% గ్రోత్ ఉంది, అండ్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చేది 30% అప్ ఉంది, అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేది 38% అప్ ఉంది. ఇది ఇన్ బ్రీఫ్ రిజల్ట్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇప్పుడు మనం ట్రెండ్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్రెండ్ చూసుకుంటే మీరు అది దానికి 1497 దగ్గర దానికి అప్ ట్రెండ్ మొదలైంది. నేను మీకు ఫస్ట్ అదే చెప్తూ వచ్చాను. తర్వాత అది 1532 క్రాస్ అవ్వగానే నేను అప్పుడు కూడా మీకు చాలా మటుకు అందరికీ రెగ్యులర్ పోస్ట్ చేస్తూ వస్తున్నాను, నా పాత వీడియోస్ చూసుకోవచ్చు. అది 1532 క్రాస్ అయింది, అది 1757కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా కంటిన్యూ అవుతుందని చెప్పని చెప్తూ వస్తున్నా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 48,000 ఉండింది, దగ్గర అది ఆల్మోస్ట్ 52,000కి వచ్చేంత వరకు మెయిన్ ఎక్కువ హెల్ప్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంకే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు 1794 టచ్ అయ్యి అక్కడి నుంచి రివర్స్ వస్తున్నది. రివర్స్ వచ్చేది 1606 దగ్గర ఉంది. ఇప్పుడు రేపు మార్నింగ్ మనం యాక్చువల్లీ వాచ్ చేసుకోవాల్సిన లెవెల్స్ ఎలా ఉంటాయంటే మీకు ఓపెన్ ఎక్కడ అవుతుంది అనేది రేపు మార్నింగ్ చాలా కీ. మీకు ఎక్కడ ఓపెన్ అవుతుంది చూసుకోండి. ఓపెన్ కన్నా కానీ పైన కానీ ఉండి అంటే 1607 ఉంది కదా, మీకు కొంచెం ఒక 20 రూపాయలు 30 రూపాయలు అప్ ఓపెన్ అయ్యేది. ఓపెన్ కన్నా పైన కానీ ఉంటే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. లేదా ఒక 30-40 రూపాయలు ఎంతో కొంత అప్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఓపెన్కి కానీ కిందకి కానీ వస్తే అది కంపల్సరీగా 1532కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చెక్ చేసుకోండి రేపు మార్నింగ్. దీన్ని బేస్ చేసుకునే మనకి
మొమెంటమ్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు డిపెండ్ అయి ఉంటాయి. ఇది మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. తర్వాత ఇప్పుడు మనకి అది క్లోజ్ అయింది, మనకి మన దీని టీసీఆర్ఎస్ 1645 ఆల్రెడీ చెప్పున్నాను ఆల్రెడీ. ఇది మనకి ఫ్రైడే రోజు క్లోజ్ అయింది 1607 దగ్గర క్లోజ్ అయింది. దీని డెలివరీ పర్సంటేజ్ 62.45% డెలివరీ ఉందంటే, చాలా డెలివరీ ఉందంటే ఇది పీపుల్ ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఇది 52 వీక్స్ వచ్చి 1759, 52 వీక్స్ లో వచ్చి 1364 దీని 52 వీక్స్లో. ఇప్పుడు ఫ్యూచర్ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఫ్యూచర్ క్లోజ్ అయింది 1608 దగ్గర క్లోజ్ అయింది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చి 2.76 lakhs కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయినాయి. పుట్ కాల్ రేషియో 0.43 ఉంది. ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఏదో ఒక లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఇది పెరుగుతుంది అని చెప్పని అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ రిజల్ట్స్ బాగున్నాయి, కొంచెం అప్నే కిందకి వెళ్ళినా వెంటనే దాన్ని సెల్లింగ్లోకి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఒకవేళ రివర్స్ వెళ్ళి కానీ ఒక లెవెల్ దాటుతూ పైకి వచ్చింది అనుకోండి, అది ఇటు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 రూపాయలు కిందకు డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, అది ఓపెన్ కానీ క్రాస్ అయిందంటే మాత్రం చాలా ఫాస్ట్గా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మార్నింగ్ డౌన్ ఓపెన్ అయినా లేదా అప్ ఓపెన్ అయినా సరే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది దీంట్లో ఎలా చేయాలని చెప్పని. సో ఇక్కడ మీరు లెవెల్స్ వాచ్ చేయాల్సింది 1645 ఆన్ ద అప్ సైడ్ అండ్ 1797 ఆన్ ది అప్ సైడ్. అది 52 వీక్స్ అయ్యేది. బ్యాంక్ డౌన్ సైడ్ వచ్చేది 1532 అండ్ 1497. ఇది వెరీ బిగ్ హెవీ వెయిట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా మటుకు బడ్జెట్ అంటూ చాలా హడావుడి జరుగుతూ ఉన్నది, బడ్జెట్లో ఏదో జరిగిపోతుంది, టోటల్ పెద్ద ఈవెంట్ వస్తున్నది అని చెప్పని. నో డౌట్ బడ్జెట్ ఈజ్ అ బిగ్ ఈవెంట్. కానీ ఇప్పుడు రేపు ఎల్లుండి వచ్చే బడ్జెట్ అది ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది పెద్ద నాన్ ఈవెంట్ లాగా వెళ్ళిపోతుందేమో అనుకుంటాను. నాన్ ఈవెంట్ అంటే మార్కెట్ పెద్ద అబ్నార్మల్గా రియాక్ట్ అయ్యేంత ఇదే ఉండదేమో అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని హెవీ వెయిట్స్ ఏమో డౌన్ ఉన్నాయి, కొన్ని హెవీ వెయిట్స్ ఏమో అప్ ఉన్నాయి. బ్యాలెన్స్ అవుతున్నది ఏం చెప్పంటే నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ అబ్నార్మల్గా పడే అవకాశం ఉండదు. నిన్న కూడా మన నిఫ్టీ పడింది, మన ఫ్రైడే రోజు ఓన్లీ 250 260 270 పాయింట్స్ పడింది. అది ఎన్నోసార్లు 270 280 పాయింట్స్ పెరిగింది. ఆల్మోస్ట్ గత 1 month నుంచి చూడండి చాలాసార్లు 200 250 పాయింట్స్ పెరిగింది. ఒక్కరోజు పడిపోయిన దానికి మార్కెట్ కొలాప్స్ అయిపోయింది అని చాలా హంగామా చేస్తున్నారు. అంత సీన్ ఏమీ లేదు. మోస్ట్ ప్రాబబ్లీ రేపు హెచ్డిఎఫ్సి మే హెల్ప్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అని నేను అనుకుంటాను. ఇన్ అడిషన్ టు దట్ కోటక్ బ్యాంక్ రిజల్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి అది కూడా యాక్చువల్లీ అప్ ట్రెండ్లోనే ఉంది. అది కూడా అప్ ట్రెండ్ కంటిన్యూ చేస్తుందేమో నేను అనుకుంటాను. సో రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందని మీరు చూసుకొని దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. ఇది అబౌట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, దానికి సంబంధించిన డీటెయిల్స్. మీరు మా లైవ్ బేసిస్ సబ్స్క్రైబర్స్ అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాకు ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకుండా మా వీడియోస్ చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మేము రిజల్ట్స్ కంటిన్యూస్గా పెడుతూ వస్తున్నాం కదా షార్ట్ వీడియోస్, దాన్ని మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఆ వీడియోస్ అంటే రిజల్ట్స్ ప్లస్ ట్రెండ్ టుగెదర్ ఎక్కడో దొరకదు. చాలామందికి ఎవరికి దొరకదు, మీకు దొరకదు, ఎవరికి దొరకదు. రిజల్ట్స్ ప్లస్ దాని ట్రెండ్ లెవెల్స్ ఒకటేసారి ఒకటే ప్లేస్లో ఎక్కడ దొరకదు. అందరూ మీకు ఓన్లీ రిజల్ట్స్ పెద్ద ట్యాబులర్ కాలమ్స్ వేసి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంత సీన్ అవసరం లేదు. మనకి టోటల్ వాడి బ్యాలెన్స్ షీట్, కంపెనీ వాడి బ్యాలెన్స్ షీట్ అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ 3 columns చూసుకుంటే చాలు. రెవెన్యూ ఎంత ఉంది, వాడికి నెట్ ప్రాఫిట్ ఎంత, గ్రాస్ ప్రాఫిట్ ఎంత, నెట్ ప్రాఫిట్ ఎంత, ఈ 3 columns చూసుకొని నెక్స్ట్ ఇమ్మీడియట్గా ట్రెండ్కి షిఫ్ట్ అయిపోతే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ విల్ బీ హ్యాపీ అనుకుంటాను. మీ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా కంఫర్టబుల్గా చేసుకోగలరు అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.